ఏపీ మద్యం కేసుకు సంబంధించి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం డిస్మిస్ చేసింది. దొడ్డా వెంకట సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని చెవిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. అప్రూవర్గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పిటిషన్లో విచారించాల్సిన అంశాలేవీ లేవన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ను సీజేఐ ధర్మాసనం డిస్మిస్ చేసింది.